గమనిక: ఈ లోకం పోకడని కాస్త సెటైరికల్గా చూపించే మా చిన్న ప్రయత్నమే ఈ రాజా తప్పు చేస్తే నాటకం. ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల్లాగా ఈ నాటకంలో కూడా పేరుకి లోపల ఉండే విషయానికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. లేదు, కాదు, ఇలాంటి వారిని మేము టీవీలో చూసాము, రేడియోలో విన్నాము అని మీకు అనిపిస్తే అది మీలోని సృజనాత్మకతకు నిదర్శనం మాత్రమే. దానికి మేము ఏ విధంగానూ బాధ్యులం కాదు. కాబట్టి మీ క్రియేటివిటీని పక్కన పెట్టి సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద జర్నీ. సూర్యవంశ యశోతేజ ప్రకాశుండ, దక్షిణ దిక్పాలకుండ, మృత్యుపాసధరుండ, సర్వప్రాణహర నియక్తుండ, ధర్మ పరిరక్షణ పరిపాలనా ధురంధరుండ, ఈ యమలోక అధినాయకుండ. యముండ. యమదేవుడికి వందనం. సొబగు సొబగు చిత్రగుప్త. ఏది ఈనాటి పాపుల చిట్టా విప్పుము, వారి లెక్కలు సరిచూచి బుద్ధులు సరిచేయుదుము. చిత్తం ప్రభు. మనకి రాదు, వాళ్ళకి వినిపిస్తుంది బానే. అదిగో కనిపించే అతగాడే ఇవాల్టి మొదటి పాపి. పేరు జయదేవుడు. నామము జయదేవుడు, చేయునది పాతకములా? సత్వరమే ప్రవేశపెట్టండి. చిత్తం. తమ అగ్న కోసమే వేచి ఉన్నాను ప్రభు. కింకరులారా, అతనిని తోలుకురండి. గుప్తా, ఇతని పాపపుణ్యాల పద్దు చూసి విషయాలు వివరించండి. చిత్తం ప్రభు. ప్రభు, తప్పిదమ్ము జరిగినది. కర్మఫల సంగ్రహంలో పుట మడత పడింది. ఇతని ఆయువు ఇంకా తీరనే లేదు. వేరొకరి మృత్యువు పొరపాటున ఇతనికి ప్రాప్తించింది. ఆ పుస్తకంలో పేజీకి కాదు, నా బతుకుబడింది మడత. నన్ను వెంటనే భూలోకానికి పంపించండి. ఆహా గుప్తా, ఎంత పని చేసితివయ్యా! సత్వరమే ఇతనికి నరకలోక జ్ఞాపకాలు తుడిచివేసి భూలోకమునకు పంపుటకు ఏర్పాట్లు చేయండి. వల్ల కాదు ప్రభు, అతని శరీరం దగ్ధమైపోయింది. వల్ల కాదు, వల్లకాడులోనే ఉందంటే నా వల్ల కాదు. యమధర్మం అంటే ధర్మానికి సూచిక అనుకున్నాం, కానీ ఇంత దారుణంగా ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఓరి అర్భకుడా, ఆపు నీ ప్రేలాపన. అంది పొందిన వారని పరంపరా సంబంధీకులని చూచి కార్యసిద్ధి గావించుట మీ మనుజులకే చెల్లునుగాక. ఆశ్రిత పక్షపాత రైతుండని, ధర్మ పరిపాలన ధురంధరుండని, సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుష నిరద్రవులు చే కొనియాడబడు నేను సూర్యచంద్రులు ఏకమైనను, నభము భూస్థాపితమైనను, ధర్మము వీడను, అధర్మమును చేరను. అయితే నా జీవితాన్ని నాకు ఇవ్వండి.
ముక్కు పచ్చరాలను నాకు నిండా నూరేళ్ళు నిండాయడం సమంజసమేనా? నడుం కిందకి 40 ఏళ్ళు వచ్చి ఉన్నాయి, ఇంకా ముక్కు పచ్చలారలేదంటున్నాడేంటి? యమా, ఇంతటి వాడివి ఈ సమస్యకు పరిష్కారం చెప్పలేకపోతున్నావా? చెప్పలేక కాదు, చెప్పాలని లేక. అర్భకుడవు, మానవ మాత్రుడవు. నీ ప్రశ్నకు మేము ఏల ప్రత్యుత్తరం ఇవ్వలే. మానవ మాత్రుడనా? సృష్టి లయకారకులైన త్రిమూర్తులకు అమ్మతనాన్ని రుచి చూపించిన సతీ అనసూయను మరిచావా? దేవలోకానికి ప్రతిగా త్రిశంకు స్వర్గాన్ని సృష్టించిన విశ్వామిత్రుని మరిచావా? అంతెందుకయ్యా, మహావిష్ణువు దశావతారములలో 6 మనుష్యావతారములు కాదా? భళా మానవ భళ, ఒప్పుకుంటాను. నీలో అపర మొండితనమున్నను, మనిషితనము మంచితనము మెండుగా ఉన్నవి. కానీ యమధర్మ నిర్వహణ నీవనుకున్నంత సులభము కాదు నాయన. కాలుతున్న కట్టెల ఆవలములో బీటలు వారుతున్న బతుకులను చూస్తుంటాము. ఎగిరిపోతున్న ఆయువు రెక్కల్లో ఆవిరవుతున్న ఆశల చప్పుడు వింటుంటాము. కార్యసిద్ధికై గుండియను కఠినము చేసుకొనక తప్పదు మానవా. మరి అయితే నాకేంటి దారి? ఆహా, గొప్ప సంకటమున పడవేసితివి కదయ్యా గుప్తా. ప్రభు, ఒక ఆలోచన. ఇప్పుడే ఆయువు తీరే వాడి శరీరంలోకి ఇతనిని ప్రవేశపెట్టగలం యమధర్మరాజా? ఏమంటావు మానవా? సరే చూద్దాం, నాకు నచ్చిన శరీరంలోకి మాత్రమే వెళ్తాను. సరే గుప్తా, ఇంతకీ ఎవరతగాడు? అతని పేరు పప్పు, ముద్దపప్పు, అమ్మచాటు నాయకుడు. తినబోతూ రుచెందుకు, అటు చూడండి. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మానిలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నమస్కారం పప్పు గారు, కూర్చోండి. బాగున్నా రాజా? ఇప్పుడే స్నానం చేసి తలదువ్వుకొని పౌడర్ అద్దుకొని అద్దంలో ముఖం చూసుకున్నాను. చాలా బాగున్నాను. అలా అర్థమైందా రాజా నీకు? నేను అడిగింది ఆ భాగవతం గురించి కాదులే. ఇంతకీ చేతిలో ఆ థర్మామీటర్ పెట్టుకొని తిరుగుతున్నావేంటి? మొన్న పేపర్లో నాకు డిగ్రీ లేదని రాశారు కదా. ఈ థర్మామీటర్లో ఇప్పుడు 108 డిగ్రీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను 108 డిగ్రీస్ హోల్డర్ని. అడ్డడ్డే రాజా, ఈ టెక్నిక్ తెలియక మన పెచ్చ జనం రాత్రింబావుళ్ళు చదివి చదివి చదునైపోతున్నారు. మరే ఇవాళ నేను బాగా టైర్ అయిపోయాను. ఎందుకు రాజా? ఇవాళ పొద్దున్నే రాత్రి 3ంటికి లేచాను. లేచి ఏం చేసావు? గడియారం చూసి పక్కకు తిరిగి పడుతున్నాను. ఇంకా నయం, పక్క తడి పడుకోలేదు రాజా. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు రాజా? నాకా పెళ్ళా? అబ్బాయిలకి 50 years వస్తే కానీ మెచ్యూరిటీ రాదని మా అమ్మ చెప్పింది. నేను ఇంకా 40. నీ బొంద రాజా, నీ బొంద. మామూలుగా అబ్బాయిలకి 20 ఏళ్ళు వస్తే చాలు రాజా, నీకు మాత్రం 50 రావాలి రాజా. అమ్మగారు కరెక్ట్గా చెప్పారు. అంతా మీ అభిమానం. ఇక నేను వెళ్ళాలి. మా అమ్మ షాప్కి వెళ్ళింది. ప్రైమ్ మినిస్టర్ కుర్చీ తీసుకొస్తానంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బాయ్ బాయ్. వెళ్ళు రాజా, వెళ్ళు. అమ్మగారికి హాయ్ చెప్పు రాజు. అతి ఉత్సాహంలో ఇంకాసేపట్లో ఆ శరీరం మనకు లభించగలదు యమధర్మరాజా. ఏమంటావు మానవా? అతని శరీరంలోకి వెళ్తాం అంటే నరకంలోనే ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళినట్టుగా ఉంది. ఇప్పటికే అన్యాయం జరిగింది, ఇప్పటికైనా సరిచేయండి. గలగలా పారే గంగమ్మని తన జటాజూటాలలో పట్టి తలపాగా చుట్టిన ఆ శివయ్య మీద ఆన. నీకు తప్పక న్యాయం చేస్తాను. గుప్తా, వేరొకరిని చూపించుము. చిత్తం ప్రభు. ఇంకో మానవుడు ఆయువు తీరడానికి సిద్ధముగా ఉన్నాడు. అటు చూడండి. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడామడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. మీ ఇళ్లలో గప్పిలాలనే పెంచండి ఇష్టం. కుక్కు అని గుట్ల గుబ్బని కూయించమంట నా ఇష్టం. అంతా నా ఇష్టం. కాశీలో విశ్వనాథ స్ట్రీట్లో కుంటించిన కుక్క చూసారా?
ఒక్క చిన్న కుక్క పిల్లకే రక్షణ కల్పించలేని ప్రభుత్వం. దీన్ని నేను ఖండాలుగా ఖండిస్తున్నాను. పిఏ సార్, రేపు చాందినీ చౌక్ దగ్గర ధర్నాకు పిలిపివ్వు. అలాగే కొంచెం మట్టి కూడా చల్లించి రోడ్డు మీద ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్ సార్, తప్పకుండా అలాగే చేద్దాం సార్. ఇంకేం చేద్దాం సార్? మన నగరంలో పొల్యూషన్ పోయింది. ఒకరోజు ఈవెన్ నెంబర్ కార్లను మాత్రమే రోడ్ల మీద పార్కింగ్ అనుమతించండి. వేరొక రోజు ఆడ్ నెంబర్ కార్లను మాత్రమే రోడ్ల మీద పార్కింగ్ అనుమతించండి. వీడికి తిక్క ఎక్కువైంది. ఈ బాధ భరించలేకే అందరూ 2 కార్లు కొంటున్నారు. ఒకటి ఈవెన్ నెంబరు, ఇంకోటి ఆడ్ నెంబరు. సార్, ఇది ఆల్రెడీ అమలు చేశాం సార్. మతిమరుపు బాగా ఎక్కువైనట్టుంది. సరే, మన నగరంలో జనాభా కూడా బాగా ఎక్కువైంది. అందుకే పొద్దున్నే ఆడవారిని, రాత్రులు మగవాళ్ళని ఉద్యోగం చేయమనండి. చెప్పించి కొడతారా తెంగరదవా? అలాగే సార్. ఏమంటున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీకు పట్టుదల, దూరదృష్టి చాలా ఎక్కువ అంటున్నాను సార్. వచ్చే నెలలో తమిళనాడులో ఎలక్షన్స్ వచ్చేట్టుంది. నేను సీఎంగా పోటీ చేద్దాం అనుకున్నాను. గెలుస్తానంటావా? తప్పకుండా గెలుస్తారు సార్ అవతల పార్టీ వాళ్ళు. అయినా 2 రాష్ట్రాల్లో మీరు సీఎంగా ఎలా ఉంటారు సార్? ఎందుకు ఉండకూడదు? ఆయన మాత్రం 29 రాష్ట్రాలకు పీఎంగా ఉండగాలేంది. నేను 2 రాష్ట్రాలకు సీఎంగా ఉంటే తప్పేంటి? తప్పు కాదురా, ముప్పు. ఈ దేశానికి పట్టిన తుప్పువి. ఎప్పుడు వదులుతావో ఏమో. అయినా నీ పిచ్చి పరాకాష్ఠకి చేరకముందే తమిళనాడు రాష్ట్రంలో ఏ పార్టీకైనా పిఏగా వెళ్ళడం బెటర్. గుడ్ బై. ఆ అత్యాశలో ఇంకాసేపటిలో ఆ శరీరం మనకు లభించగలదేమో ధర్మరాజా. ఏమంటావు మానవా? నా వల్ల కాదు. ఇంకేమన్నా ఉంటే చూపించమనండి. గుప్తా, ఇంకొకరిని చూపించవయ్యా. చిత్తం ప్రభు, అటు చూడండి. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. ఏం మానవా, నీకేమి అనుమానం? అయినా నాకు మీ మీద ఏదో అనుమానంగా ఉంది. సరైన శరీరంలోకి మాత్రమే వెళ్తాను. ధర్మవేదం గ్రహించి నరమేదం వహించు మా పైననే అనుమానమా? గుప్తా, వారిని ఎవరినో తొందరగా చూపెట్టవయ్యా. చిత్తం ప్రభు, అటు చూడండి. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. అరే, ఎంత పని జరిగిపోయినాదిగా తంబి. నువ్వు ఊరుకోమున్నీరన్నా. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? అదే కదరా నా బాధ. మనుషులు కావాల్సిన కష్టాలు నాకెందుకు వచ్చి పూడ్చినాయిరా? అంటే అది మరి అమ్మ బతుకున్నప్పుడు ఎన్ని మంచి పనులు చేసి పూడ్చినావు. స్వామికి కొంచెం కూడా దయలేదురా. అమ్మ అడుగులకు మడుగులు వత్తడం, ఇంటి పని, వంట పని చేయడమే మంచి పనులు అనుకుంటే ఎలా అన్నా? జనాలకు కూడా పనులు చేసి పెట్టాలి. మరి ఏమిరా, పైత్యం జాస్తా పెరిగినాదా? ఏమేమో అవుతున్నావు? లేదన్నా. అమ్మ, హైవే పక్కన చాయ్ నీళ్ళు అమ్ముకునే నన్ను ఎమ్మెల్యేని చేసినావు, తర్వాత మంత్రిని చేసినావు. నువ్వు జైలుకి వెళ్ళి నన్ను ముఖ్యమంత్రిని చేసినావు. ఇన్ని చేసి నువ్వు ఎందుకమ్మా అంత ఎల్లిగా చచ్చినావు? అయినా నువ్వు నాకు నచ్చినావు. ఇప్పుడు నాకేంట్రా దారి? ఈ చిన్నమ్మ బ్యాచ్ నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ముళ్ళ చెట్టుకు వేరే కంచె అవసరమా అన్న? అయినా అమ్మకు చేసిన దానిలో సగం చిన్నమ్మకి చేసినా నీకు ఈ దుస్థితి వచ్చేది కాదు. నువ్వే సీఎం సీట్లో కూర్చునేవాడు అన్నా. నిజమేరా, వెళ్ళి చిన్నమ్మని కలిసి వద్దాం. మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తుందేమో. పదా అన్నా. ఆ అత్యుత్సాహంలో
ఇంకాసేపటిలో ఆ శరీరం మనకు లభించగలదేమో ధర్మరాజా. ఆహా, తరతరాల నవరజాతి పదరీతి అవినీతి స్థుతి కదా. ఏమంటావు మానవా? ఏమా, నేను మరీ అంత దిగజారలేను. వేరే ఎవరినన్నా ఉంటే చూపించమనండి. చిత్రగుప్త, ఇంకొకరినంట చూపించవయ్యా. ఇదిగో మానవ, ఇదే నీ చివరి అవకాశం. అతనిని చూడు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. హలో, బ్యాంక్ ఆఫ్ అప్పిస్తా దివాళా మేనేజర్ గారా? నేను క్వీన్ ఫిషర్ మల్లయ్య మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, హౌ కెన్ హెల్ప్ యూ? నా గర్ల్ ఫ్రెండ్కి చేపల కూర కావాలంట. ఒక 10 అప్పు కావాలి సార్. చేపల కూరకి 10 కోట్లు అప్ప? అంతెందుకండి? అంటే చేపల చెరువులు తవ్వి చేపలు పెంచి వాటితో కూర వండియాలంటే ఆ మాత్రం అవుతుంది కదా. దాని బదులు కోళ్ళ ఫారం పెట్టుకొని తక్కువలో అవుతుంది. లేదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ చికెన్ కూర తినదు. అయినా ఆ కోట్లలో కొన్ని నోట్లు మీ కోటు పాకెట్లోకే వెళ్తాయి కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, అలాగే చేద్దాం. నా వాటా నాకు పంపండి. షూర్. పాపము పేకాట ఒకటే, ఎంతమందిని చేర్చుకుంటే అంత లాభం. హలో ఎమ్మెల్యే గారు, నైట్ పార్టీ. నైస్ డ్యూడ్. After a week. హలో హలో, అప్పిస్తా దివాళా మేనేజర్ గారా? ఓ, క్వీన్ ఫిషర్ మల్లయ్య గారు, చెప్పండి. నా గర్ల్ ఫ్రెండ్కి చికెన్ కూర తినాలందంటండి. ఒక 5 కోట్లు అప్పు. ఇప్పుడు కోళ్ళ ఫారం పెట్టడానికి అనుకుంటా. అయినా మీ గర్ల్ ఫ్రెండ్ చికెన్ తిందని చెప్పారు కదండి. గర్ల్ ఫ్రెండ్ చికెన్ తిందని చెప్పా కానీ ఆ గర్ల్ ఫ్రెండ్ ఈ గర్ల్ ఫ్రెండ్ ఒకటే అని చెప్పలే కదా. ఓహో, ఇద్దరు వేరన్నమాట. అర్థమైందిలేండి. నా వాటా నాకు పంపండి. షూర్. బతుకంటే నటించాలి, కానీ నటన కాదు నిజమని నిరూపించాలి. After a week. హలో 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 మేనేజర్ గారు, నేను మల్లయ్య మాట్లాడుతున్నా సార్. నా కొడుక్కి గాలిపటాలు కావాలంటండి. ఇప్పుడు గాలిపటాల ఫ్యాక్టరీ పెట్టడానికి అనుకుంటా. అయినా మీకు పెళ్ళి కాలేదు కదండి, మరి ఆ నుంచి వచ్చాడు? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కానీ పెళ్ళం పిల్లలు లేరని చెప్పలే కదా. అర్థమైంది, అర్థమైంది. అలాగే చేద్దాం. నా వాటా పంపండి. ఒక్క క్షణం ఆగు నాయనా, ఒక్క క్షణం ఆగు. బ్యాంక్ మేనేజర్ అనుకుంటా. హలో అప్ప, ఇచ్చేద్దాం, తీర్చేద్దాం. హలో హలో, సిగ్నల్ సిగ్నల్ రావట్లేదు. డ్యామిట్, కథ అడ్డం తిరిగింది. విచ్చలవిడి ఖర్చులు, వ్యాపారంలో నష్టాలు. వెరసి ఇది పరిస్థితి. అర్జెంటుగా ఒక గాలిపటాన్ని పట్టుకుని లండన్ జంప్ అయిపోవాలి. అహో బ్రహ్మయ్య, ఎందుకయ్యా నీకు మేమంటే ఇంత కోపం? ఇలాంటి వారిని సృష్టించి మాకు క్షణం తీరిక లేకుండా చేస్తున్నావు. ఆశలు ఆకాశంలో ఉండాలి, ఆశయాలు అదుపులో ఉండాలి అనుకునే ఈ మానవ జాతి ఆశయాలు ఆకాశంలో ఉంచుకుని ఆశలు అదుపులో ఉంచుకోవాలని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. ఏం మానవా, ఇప్పుడు చెప్పు, ఎవరి శరీరంలోకి పంపమంటావు? ఎవరో నాకొద్దు, ఎవరో నాకొద్దు, నేనే నాకు కావాలి, నేనే నాకు కావాలి.
ఏంటి ఇదంతా కళ నిజం అనుకుని భయపడ్డాను.